యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకా సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము చాణుక్యపురి కాలనీ నివాసితులు. ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసము అనుదినము వచ్చినప్పటికీ కూడా ఆర్థికంగా అవసరాలు మిగిలిపోతాయి. కావున దయచేసి మీరు ప్రార్థించండి. మీ కుటుంబం నుండి ఒక ఎపిసోడ్ ఇవ్వటానికి ముందుకు రండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ఉపదేశానికి సహకారాన్ని ఇచ్చిన కుటుంబం చాణుక్యపురి కాలనీ నుండి మీ దాసుల కుటుంబం, బిడ్డలను దీవించుము అని ప్రార్థిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. ఈ మాసాంతానికి చెల్లించవలసిన వ్యయము చెల్లించుటకు కృప చూపండి. వాక్యము మీది, ప్రజలు మీ ప్రజలు. మీ స్వాధీనాన బోధకునిగా నన్నుంచి మీ వాక్యము మీరు మీ ఆత్మతో దయచేయము. వింటున్న వారికి క్షేమాభివృద్ధినివ్వండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనము నుండి వాక్యమును గమనించినట్లయితే, జకరియా మందిరమున యాజక ధర్మము చేస్తున్నప్పుడు గబ్రియేలు దూత జకరియా యొద్దకు పంపించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు వారికి ముందుగా వార్తాహరునిగా అరణ్యములో వినబడుతున్న శబ్దముగా చెప్పబడిన యెషయా ప్రవచనపు నెరవేర్పుగా బాప్తిస్మమిచ్చు యోహాను జన్మించనున్నాడు. ఆ వివరణ జకరియా అను యాజకునికి దేవుడు తన దూత గబ్రియేలు ద్వారా తెలియచేశాడు. ఈ వృత్తాంతము మనకు లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనము నుండి మనకు స్పష్టముగా 26వ వచనము వరకు కనిపిస్తుంది. 8వ వచనము మొదలు వరుసగా కొన్ని విషయాలు ధ్యానము చేద్దాం. దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 1వ అధ్యాయము 8వ వచనమును చదువుదాం. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు నేను నిన్న వివరించినట్లుగానే నేటి క్రైస్తవేతర మతములు కొనసాగిస్తున్నటువంటి ఆరాధనా పద్ధతులు, విగ్రహారాధన చేస్తున్నారు. ఆ విగ్రహారాధన దేవుడు విగ్రహము అనుకొని భావించి విగ్రహం నుంచి ఆరాధన చేస్తున్నారు, సేవ చేస్తున్నారు.
ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుని ఎదుట యాజక ధర్మము జరిగిస్తుండగా అనే పదం కనిపిస్తుంది. దేవుని ఎదుట యాజక ధర్మము అన్నప్పుడు మందిరములో దేవుడున్నాడా? ప్రశ్న. బైబిల్ మనం చదువుతున్నాం. మందిరములో దేవుడున్నాడా? పాత నిబంధన గ్రంథపు మందిరం మీకు అర్థం కావాలి, లేకపోతే దేవుడంటే ఏమిటో అర్థం కాదు. దేవుని ఎదుట యాజక ధర్మం చేస్తున్నాడు అని వ్రాశారు. దేవుని ఎదుట అన్నప్పుడు అతడు దేవాలయములో ఉన్నాడు, ధూపము వేయుచు ఉన్నాడు, కానీ అక్కడ విగ్రహం లేదు. పాత నిబంధన కాలములో దేవుడు 10 ఆజ్ఞలను మోషేకిచ్చినప్పుడు నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదని మొదటి ఆజ్ఞ, ఏ విగ్రహాన్ని చేసుకోకూడదని 2వ ఆజ్ఞ ఇచ్చాడు. ఆ దేవుని ఎదుట ఎలాగున జకరియా యాజక ధర్మం చేస్తున్నాడు? వాట్ డస్ ఇట్ మీన్ లిటరల్లీ? అక్షరముగా వ్రాయబడిన మాటలు అక్షరముగా స్వీకరిస్తే ఏమిటి దీని అర్థం? ఈనాడు క్రైస్తవేతర ఆలయాల్లో జరుగుతున్నటువంటి విగ్రహారాధన దేవుని ఎదుట యాజక ధర్మం అనేటువంటి పాత నిబంధన మాటకు ఉన్న వ్యత్యాసం ఏమిటి అనగా, యూదుల యొక్క ఆలయము మనకు అర్థము కావలెను. యూదులు నిర్మించిన దేవాలయము 3 భాగములు. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలమునకు ప్రవేశము, అతి పరిశుద్ధ స్థలమునకు ప్రవేశము సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు ప్రవేశించాలి. కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము, నిర్దోష రక్తము, మానవ పాపానికి ప్రతిగా లోపల అతి పరిశుద్ధ స్థలంలో చిలకరించాలి. అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి వస్తువులు మందసపు పెట్టె. ఈ మందసము పెట్టి అతి పరిశుద్ధ స్థలంలో ఉండి దేవుని యొక్క సన్నిధిని జ్ఞాపకం చేస్తాను. కనుక ఇక్కడ అబీయా తరగతికి చెందినటువంటి జకరియా తన యొక్క వంతు చొప్పున తాను దేవాలయములో ప్రజల కొరకు దేవుని యొక్క సన్నిధిని అతడు ధూపము వేస్తూ దేవుని ఆరాధనలు చేస్తున్నాడు. అచ్చట విగ్రహము లేదు. అతి పరిశుద్ధ స్థలమున్న కారణముగా అది దేవుని ఎదుట అనే పదము వ్రాయబడినది. దేవుని ఎదుట అనే పదము అతి పరిశుద్ధ స్థలాన్ని బట్టి వ్రాయబడినందున అతి పరిశుద్ధ స్థలమున ఉన్నటువంటి మందసము పెట్టినందు అహరోను చిగురించిన కర్ర, బంగారు పాత్ర మన్నాతో నిండినది, మరియు మోషే వ్రాసిన 2 రాతి పలుకులు క్రీస్తు యొక్క స్వభావ స్వరూపాలను వివరిస్తూ అతి పరిశుద్ధ స్థలంలో రహస్యంగా ఎవరు చూడకుండా దట్టమైనటువంటి తెరచేత కప్పి ఉండగా, దానికి ఈవల భాగమున ఉన్నటువంటి పరిశుద్ధ స్థలాన యాజకులు ఈ ధూపమును వేస్తూ ఉన్నారు. ధూపము ఆరాధనను సూచిస్తుంది. పాత నిబంధన ఛాయ
క్రొత్త నిబంధన మానవుని యొక్క హృదయములో దేవుని నివాసం. పాత నిబంధన దేవుని సన్నిధి గుడారములో నివాసము. గుడారములో నివసిస్తున్నటువంటి ఆ మందసము యొక్క నమూనాను బట్టి ఆయన సన్నిధిని అక్కడ ఉంచాడు. చెక్క కెరూబులు ఒకదానికొకటి అతుక్కుని ఉండగా వాటి మధ్య నుండి దేవుడు మాట్లాడాడు. కాబట్టి దేవుడు పరలోకము నుండి మాట్లాడినప్పుడు మానవుడు తన హృదయమునందు దానిని వినగలుగుతాడు. కనుక మానవుని హృదయమున దేవుని నివాసము, దేవుడు మాట్లాడుట మానవునితో నూతన నిబంధనలో ఏదైతే ఉన్నదో దానికి ఛాయగా పరిశుద్ధ దేవాలయములో అమర్చబడింది. అదే దేవుని ఎదుట యాజక ధర్మం అన్నాడు. దేవుడు తనను విగ్రహంలోనికి మార్చవద్దని, పోల్చవద్దని ఆజ్ఞ రూపకంగా యూదులకు తెలియచేశారు. అందువలన యూదులు విగ్రహాన్ని దేవుని పేరిట ఉంచరు. ఇది వ్యత్యాసం. కనుక ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న అనేకమైనటువంటి ప్రాక్టీసెస్ ఇప్పుడు క్రైస్తవేతర మతములలో కొనసాగుతున్నప్పుడు వాటికి వీటికి ఉన్నటువంటి వ్యత్యాసం, దేవుని గురించిన అభిప్రాయములో ఉన్నటువంటి వ్యత్యాసం అత్యధికమైనది, అతి ఉన్నతమైనది, గుర్తించవలసి ఉన్నది. చాలా గొప్ప వ్యత్యాసం ఉన్నది, గుర్తించవలెను. కనుక దేవుని ఆరాధన చేయుట కొరకు ప్రజల పక్షముగా వారిని అంగీకరింపజేయుట కొరకు దేవాలయములో సేవ చేస్తున్నటువంటి యాజకుడు జకరియా ధూపము వేస్తున్నప్పుడు అతని వంతును బట్టి ధూప సమయమున ధూప స్తంభము దగ్గర ధూపం వేస్తున్నప్పుడు పరిశుద్ధ స్థలంలో ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేస్తున్నారు. బ్యూటిఫుల్ వర్డ్స్. యాజకుడు ప్రజల కొరకు దేవుని ఎదుట ధూప స్తంభంపై సిద్ధపరచబడిన, పరిశుద్ధపరచబడిన సుగంధభరితమైన ఇన్సెంట్, ఆ యొక్క సుగంధ ద్రవ్యములను ధూప వేదిక పైన దహిస్తున్నప్పుడు దాని నుండి వస్తున్నటువంటి ఇంపైనటువంటి సువాసనను దేవుడు ఆఘ్రానించాడన్నాడు. ఇది భౌతికమైన రూపంలో ఆధ్యాత్మికమైనటువంటి సత్యమును గ్రహించుటకు ఇవ్వబడినటువంటిది. ప్రభువైన యేసుక్రీస్తునందు జీవార్థమైన సువాసన పాపులమైనటువంటి మన పక్షంగా క్రీస్తు ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గ్రేట్ లైఫ్ అర్పించబడినందున మనం ఆయనకు ప్రీతికరమైన అర్పణగా మారాము. కనుక పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ధూప వేదికలో జకరియా ధూపాన్ని వేస్తున్నప్పుడు, సింబాలిజం ఆఫ్ వర్షిప్ కండక్ట్ చేస్తున్నప్పుడు ప్రజలు బయట ప్రార్థన చేస్తున్నారు. యాజకుడు మందిరము లోపట ఆరాధన చేస్తుంటే బయట ప్రజలు నిలబడి ప్రార్థన చేస్తున్నారు. దేవాలయములో ఆవరణములో విశ్వాసులు చేరవచ్చును, పరిశుద్ధ స్థలములోనికి యాజకులే వెళ్ళవలెను. అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కసారి 7వ మాసం 10వ దినాన ప్రధాన యాజకుడు మాత్రమే సిద్ధపడి వెళ్ళవలెను. ఈ క్రమాన్ని దేవుడు పాత నిబంధన కాలంలో మోషే ద్వారా ప్రజలకు అనుగ్రహించినాడు. ఆ విధంగా అతడు ప్రార్థన చేస్తూ ఉండగా ధూప వేదిక ప్రక్కన
ప్రభువు దూత నిలిచి కనపడెను. నిలిచి కనపడెను. నిలిచి కనబడక ఉండెను, నిలిచి కనపడెను. రెండు పదాలు చూడండి. నిలిచెను కనబడక్కర్లా. ప్రభువు దూత నాతో కూడా ఉండి నన్ను విడిపించనంటాడు పౌలు గారు. కనబడిందా? భక్తులందరి జీవితాల్లో ప్రభువు యొక్క దూత విడిపించటం ఉన్నది. అందరికీ కనబడక్కర్లా. కానీ జకర్యాకు కనబడెను, నిలిచెను, కనబడెను. స్పిరిట్ బీయింగ్, స్పిరిచువల్, ఆత్మ సంబంధమైన జీవి గబ్రియేలు దూత. ఈ గబ్రియేలు దూత ఎట్లా కనపడ్డాడు అంటే కనపడేటట్లుగా అనుమతించబడ్డాడు, లేదా కనబడరు. దేవదూతలను ఈ భౌతిక నేత్రం చూడలేదు కదా. మరి ఈ భౌతిక నేత్రం జకర్యా ఎలా చూస్తున్నాడు గబ్రియేలును అంటే నిలిచి కనబడెను. విడి పదాలు, రెండు విడివిడి పదాలు. నిలిచి ఒక పదం, అతనికి కనబడగా. అతడు కనుగొనలేదు. అతనికి కనబడినప్పుడు గబ్రియేలు యొక్క ప్రత్యక్షతకు దేవుడు అనుమతించాడని అర్థం తప్ప నిలిచిన గబ్రియేలును తన భౌతిక నేత్రంతో చూడగలుగుతున్నాడు అనేది కాదు. తన సొంత శక్తితో చూడలేదు, దేవుడు అనుగ్రహించబట్టి చూడగలిగాడు. అది అక్కడ విశేషం. నిలిచి కనబడగా చూచాడే తప్ప, కనబడగా చూచాడన్నప్పుడు ఇట్ వాజ్ గివెన్ టు హిమ్ టు సీ. చూచునట్లుగా అతనికి అవకాశం ఇచ్చాడు దేవుడు. చూడండి, స్టెఫెనును రాళ్లతో కొడుతున్నప్పుడు స్టెఫెను బిగ్గరగా కేకబెట్టి చెప్పాడు, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలుచుని ఉండుటయు నేను చూస్తున్నాను అన్నాడు. మరి మిగతా వాళ్లకు తెలియలేదేమి? మిగతా వాళ్ళు చూడలేకపోయారేమి? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో దమస్కు మార్గంలో గొప్ప వెలుగు ప్రకాశించింది. కేవలము పౌలే గుడ్డివాడవటమేలా? మిగతా వారి కన్నులకు ఎఫెక్ట్ రాలేదేమి? అతడు చూచున్నట్లు, అతడు మాత్రమే అనుభవించినట్లు ఒక గొప్ప శబ్దము, ఒక గొప్ప వెలుగు, ఒక గొప్ప శబ్దము, ఒక గొప్ప వెలుగు వచ్చాయి. పౌలు గుడ్డివాడైపోయినాడు, మిగతా వారు బాగానే ఉన్నారు. కనుక పౌలుకు మాత్రమే చూచున్నట్లు అనుమతించబడింది. పౌలుకు మాత్రమే చూచున్నట్లు అనుగ్రహింపబడింది. సోదరుడా, సోదరి, ఇట్స్ రెవల్యూషన్. ఇది ఒక ప్రత్యక్షత. దేవుని దూతను భౌతిక నేత్రంతో చూచి మాట్లాడి ఆ మాట గ్రహించి అర్థం చేసుకునేది ఒక ప్రత్యేకత, ఒక ప్రత్యక్షత. ఇది ఈ భక్తుడైన జకర్యాకు దేవుడు ఇచ్చాడు. 13వ వచనంలో వ్రాసిన 12వ అధ్యాయంలో వ్రాసిన మాట, జకర్యా తనను చూచి భయపడ్డవాడాయను, తొందరపడ్డవాడాయను. చూడండి ఈ వచనం. And there appeared to him an angel of the Lord standing on the right side of the altar of incense. And Zechariah was troubled when he saw him, and fear fell upon him. తొందరపడ్డాడు, భయపడ్డాడు, కాళ్ళ మీద పడిపోయాడు. అది fell upon him, fear fell upon him, భయపడిపోయాడు. But the angel said to him, do not be afraid. అంతే కదండి. తలుపులు వేసున్నాయి, బయట ప్రజలున్నారు, లోపల యాజకుడున్నాడు. యాజకునికి గబ్రియేలు కనపడితే
కంగారు పుట్టదు. ఒక్కసారిగా గబ్రియేలు దూతను చూచేటప్పటికి సడన్గా చూచేటప్పటికి షాక్ అయిపోయాడు, కలవరపడిపోయాడు, కంగారు పడిపోయాడు, భయపడిపోయాడు. సోదరుడు సోదరి, వెంటనే దేవదూత మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న, ఏం ప్రార్థన వినబడింది? నిన్నటి దినం చెప్పాను, వృద్ధులైనటువంటి జకర్యా ఎలిజబెతులు తమ నిరీక్షణను విడిచిపెట్టక ప్రార్థిస్తున్నారు. నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. ఇదేమిటండి? దేని కొరకు నీ ప్రార్థన వినబడినది అన్నప్పుడు దేని కొరకు ప్రార్థిస్తున్నాడంటారు? జకర్యా సంతానము కొరకు ప్రార్థిస్తున్నాడు. జకర్యా ఇశ్రాయేలు నిరీక్షణ కొరకు ప్రార్థిస్తున్నాడు. ఇశ్రాయేలు విమోచన కొరకు ప్రార్థిస్తున్నాడు. అర్థమవుతుందా? జకర్యా ప్రార్థన మనలను ఆలోచింప చేస్తోందా? అవును. మనము ఒక ప్రార్థన మనవి ప్రభువు యొద్ద పెట్టినప్పుడు ఎంతకాలం ప్రార్థిస్తాం? యవన కాలము నుండి వృద్ధాప్యము వచ్చు వరకు జకర్యా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? సంతానం ఇమ్మని. వృద్ధుడు అయిపోయిన తర్వాత కూడా ఎవరైనా ప్రార్థన కంటిన్యూ చేస్తారా? ఈనాటి తరపు విశ్వాసుల్లో ఎవరైనా అటువంటి ప్రార్థన అనుభవం కలిగి ఉంటారా? ఇశ్రాయేలు నిరీక్షణ కొరకు, విడుదల కొరకు ప్రార్థిస్తున్న వారిగా జకర్యా కనబడుతున్నాడు. జకర్యా, నీ ప్రార్థన వినబడినది. వండర్ఫుల్ వర్స్. నీ భార్య నీకు కుమారుని కంటుంది, యోహాను అని పేరు పెడతావు. ఇక్కడ వచనాలు మీరు చూసినట్లయితే ప్రార్థన వినబడినది. మీకు అర్థమవుతుందా? ఈ పదం మాట్లాడుతున్నప్పుడు మీ ప్రార్థన కూడా వినబడుతుంది. కేవలం జకర్యా ప్రార్థనే వినబడిందా? అబ్రహాము ప్రార్థనే వినబడిందా? ఇస్సాకు ప్రార్థనే వినబడినదా? లేదు సోదరుడా, సోదరి, నీ ప్రార్థన దేవునికి వినబడుతుంది. ఉదయాన్నే లేచి ప్రార్థించావా? ఈ దినం ఎన్ని పర్యాయములు ప్రార్థించావు? ఈ దినం ఎన్ని పర్యాయములు ప్రార్థించావు? నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకో. దేవుని సన్నిధిలో నీవు దేనినైతే అడుగుతున్నావో దానిని దేవుడు నీకు ఇవ్వటానికి ఎల్లప్పుడూ సిద్ధమే. నీకు అవసరము, సమాజ క్షేమాన్ని బట్టి, ప్రణాళికను బట్టి దేవుడు దాన్ని దయచేస్తాడు. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారునిగా అంటుంది. ఇట్ ఈస్ ఎ షాకింగ్ వర్డ్ టు హిమ్. దే బికేమ్ ఓల్డ్. ఇట్స్ ఎ సర్ప్రైజింగ్ న్యూస్ టు హిమ్. ఒక అకస్మాత్ అయినటువంటి, ఒక విస్మయాన్ని కలిగించేటువంటి మాట ఇది. అందుకే ఆశ్చర్యపడుతున్నాడు. తనకు పుట్టబోవు కుమారుని పేరు కూడా అనౌన్స్ చేశాడు. యోహాను అని పేరు పెడతావు. మనకు బైబిల్ గ్రంథంలో మత్తయి 1:21లో యేసు అని పేరు పెడతావు అని, యేసు అని పేరు పెడతావని దేవుడు యోసేపుకు చెప్పాడు. యోహాను అని పేరు పెడతావు నీ కుమారుడికని జకర్యాకు చెప్పాడు. సోదరుడా, సోదరి, పుట్టబోవు బిడ్డ మగపిల్లవాడని, పుట్టబోవువాడు ఏలియా యొక్క వాక్యపు నెరవేర్పు ప్రకారము, మలాకి వాక్యపు నెరవేర్పు ప్రకారము చివరి కాలములో ప్రజల హృదయములను దేవుని వైపు త్రిప్పినట్లు, పిల్లల హృదయములు తండ్రుల హృదయాలు బిడ్డల తట్టు త్రిప్పేటట్లుగా ఏలియా వస్తాడు. ఏలియా వస్తాడు, ఎదురు చూడమని చెప్పిన ఆ ప్రవచనపు నెరవేర్పు కొరకు జకర్యా తన కుమారుని పొందబోతున్నాడని
గబ్రియేలు సెలవిస్తున్నాడు. 14 నుండి 16 వచనాలు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన దేవుని వైపునకు త్రిప్పును. ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన దేవుని వైపునకు త్రిప్పును. ఈ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు మలాకీ గ్రంథము 4వ అధ్యాయమునందు 5వ వచనములో, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు, దేశమును శపించకుండానట్లు, గాడ్స్ wrath and curse మన ప్రపంచం మీద పడనై ఉన్నప్పుడు అద్భుతముగా దేవుడు ఏలియాను పంపిస్తాడు. ఏలియా ఏ సైన్ ఆఫ్ ప్రేయర్, ఫెయిత్ఫుల్నెస్, బోల్డ్నెస్. బాప్తిస్మం ఇచ్చి యోహాను బోల్డ్నెస్, ఫెయిత్ఫుల్నెస్ అండ్ ఎ గ్రేట్ వారియర్ ఆఫ్ ప్రేయర్. ఒక మహోన్నతమైన ప్రార్థన యోధుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. సోదరుడా సోదరి, కనుక అతడు ప్రత్యేకించబడినవాడు. అతని గురించి రాస్తూ అంటాడు, ప్రభువు దృష్టికి గొప్పవాడు. నెంబర్ 1. నెంబర్ 2, ద్రాక్షారసమైన మద్యమైన త్రాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు. ఇశ్రాయేలుల అనేకులను ప్రభువైన దేవుని వైపునకు వారిని త్రిప్పేటువంటి వాడు. కొన్ని విషయాలు చెబుతున్నాడు, కొన్ని లక్షణాలు ఇస్తున్నాడు, ఇక్కడ కొన్ని మాటలు చెబుతున్నాడు. కనుక పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు, ఒకే ఒక్కడు పుట్టుకతో మానవ జాతిలో పరిశుద్ధాత్మ చేత నిండుకున్నవాడు ఒకే ఒక్కడు, తల్లి గర్భాన్ని ఉదయించిన వారిలో. అందుకే అతడు స్త్రీలు కనిన నరులను గొప్పవాడని చెప్పబడింది. రేపటి దినం మిగిలిన వాక్యం ధ్యానిద్దాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన చాణుక్యపురి కాలనీ నివాసితులు ప్రియ కుటుంబానికి ధన్యవాదాలు. ప్రార్థన చేస్తాను. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేస్తాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. నూతన సహకారులను విస్తృతముగా పంపండి, ఆర్థిక అవసరాలు తీర్చండి. ప్రభు, చాణుక్యపురి కాలనీ నివాసితులను ఆశీర్వదించండి, మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక.